ఈరోజు పత్తికొండ సభ చూస్తున్నా సైకో జగన్మోహన్ రెడ్డికి రాత్రి నిద్ర రాదు. టీవీలు పగలుతాయా లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుందో తాడేపల్లి ప్యాలెస్ లో చూస్తే తెలుస్తుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వరు ఆపలేరు. గెలుపు మనదే. అవునా కాదా అని లాస్ట్ లో అడుగుతున్నా. ఈ పత్తికొండ సభ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు రా కదిలిరా అంటే జన సముద్రంలా కదిలొచ్చారు మీరంతా. ఇంకో పక్క ఏదో మీటింగ్కి వచ్చినట్టు కనపడలేదు మీరు. రావణాసుడు దహనం తర్వాత పెద్ద ఊరేగింపుకో ఫంక్షన్కు వచ్చినట్టు పెద్ద ఎత్తున వచ్చారు మీరంతా. ఒక ప్రభుత్వం పైన నేను నా జీవితంలో ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు. ఏం తమ్ముళ్ళు కోపంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీకు కోపం ఉందా లేదా? ఒక్క ఛాన్స్ అని నిండా మునిగిన మీలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశం కనపడస్తా ఉంది. ఈ దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్. నేను చూస్తున్నాను రోజు రోజుకి నేను ఇచ్చిన పిలుపు అందుకుంటున్నారు. ఈరోజు మంచి మధ్యాహ్నం నెల్లూరులో మీటింగ్ పెడితే విపరీతంగా వచ్చారు. నిన్న ఉరవకొండ, నిన్న సాయంత్రం, నిన్న ఉదయం పీలేరులో పెట్టాం. ఆ రెండు మీటింగుల కంటే ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు పత్తికొండ దద్దరిల్లింది. ఇది మామూలు మీటింగ్ కాదు. బాధుడికి బలైన ప్రజల గోడు వినిపిస్తా ఉంది మీ అందరిలో. ఉద్యోగం లేని యువత బాధ కనిపిస్తా ఉంది ఇక్కడే. సాగునీరు లేని రైతు వెదగనిపిస్తా ఉంది. ఇక్కడ పుట్టి వేరే ప్రాంతాలకు వలసపోవలసిన కర్మ మాకు వచ్చిందని మీలో ఆవేశం కనపడస్తా ఉంది. అందుకే వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. ఈ కర్నూలు పార్లమెంట్ ని మళ్లీ బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ జిల్లాలో, పాత కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, మీకేమైనా వరగబెట్టారా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం? ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని. అభివృద్ధి చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. దానికి మాత్రం నీకు PhD ఇవ్వాలి మనందరం కలిసి. ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక సైకో, మానసిక సమస్యలుండే వ్యక్తి.
అందుకే మనలందరినీ నిండా ముంచేశాడు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, మీ బిడ్డ అంటాడు. మీరు చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి, నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా బీసీలో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ బీసీకైనా న్యాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 30 ఆదరణ ఇంకా మిగిలిన 30 బీసీ కార్యక్రమాలు అన్ని రద్దు చేశాడు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు, నేను బీసీ బిడ్డ అంటాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా మన రాష్ట్రంలో కానీ, కర్ణాటక కానీ, హైదరాబాద్ కానీ, కర్నూలు నుంచి వలసపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కర్మ? నేను ఒకటే చెప్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఇక్కడి నుంచి వలసలు ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ. మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు. ఒక కేఈ కృష్ణమూర్తి కాదు, ఈరోజు యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు అందించాం. మళ్లీ హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలికి అన్యాయం జరుగుతుందని, వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు, సజీవ దహనం చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏమాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు. అది ఈయన చేసే పని. కనీసం పరామర్శకు కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహి ఎవరా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే చూశారు తమ్ముళ్ళు, కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. నేను ఒకటే మీ అందరినీ, ఈ ప్రాంతవాసులందరినీ కోరుతున్నా, ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు. మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క
పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా. నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు కల్పిస్తాను. అదే కాదు, ఇంకో పక్క మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్, హైదరాబాద్కు వలస అవసరంలా, బెంగళూరుకు అవసరంలా, మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఇంట్లో వస్తువులు సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ నెలకు 3,000 రూపాయలు ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక అన్నగా నేను గౌరవిస్తారని మా యువత అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 73 రోజులుంది ఇంకా ఈ రోజు నుంచి. ఎక్కడ చూసినా యువత వీరోచితంగా ముందుకు వస్తున్నారు. ఇదే సీన్ కనపడుస్తుంది నాకు ఎక్కడికి పోయినా యువత. 72 రోజులు సైకిల్ ఎక్కండి, ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క ఆవశ్యకత చెప్పండి. 73 రోజులు మీరు పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి యువతను కోరుతున్నా. తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఆ రోజు హైదరాబాదుకు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగువారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నా ఆశ నా యువత పైన, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్, పెద్ద బిల్డప్ ఇస్తాడు, ఏమీ తెలియదు ఇతనికి. మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు, చూసారా మీరంతా? 4,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది. క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి. అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు. ఏం తమ్ముడు, బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు. అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్టు చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్, సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరి సోదరమణులు ఎక్కువగా ఉన్నారు. మీకేమైనా ప్రోగ్రాం ఇచ్చాడా అంటున్నా మీ ముఖ్యమంత్రి. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన ప్రోగ్రాముల్ని రంజాన్ తోఫా గాని, అదే మరిగా దుకాన్ మకాన్ గాని, దుల్హాన్ గాని అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు.
వాళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు. నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. అంటే కనీసం కర్నూలుకి ఎన్నోసార్లు వచ్చాడు, ఎప్పుడైనా ఆ కుటుంబాన్ని పరామర్శించాడా, వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకని ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి. ఈయన అంటున్నాడు, నిన్న కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నాడు అన్ని గెలుస్తానంటున్నాడు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు. కాదు, నేను సవాలు విసురుతున్నా, ఈ పత్తికొండలో కాసుకోమనంటున్నా. నీ పులివెందల ముందు గెలువు, తర్వాత నేను చూస్తానని చెప్పి సవాలు విసురుతున్నా. తమిళ్ళు నేను ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో, 45 ఏళ్లుగా చూస్తున్నా. 45 ఏళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు, కనీసం ఎన్నికలను సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు. దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనున్నాడు. దీంట్లో మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడంతా రౌడీజం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, వాళ్ళని మాత్రం మార్చడం లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మార్చే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 10 మంది మంత్రులు పోటీ చేయడం లేదు, అందులో 9 మంది బలహీన వర్గాలే ఉన్నారు. అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది. ఇంకో పక్క ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బదిలీ. ఏం తమ్ముళ్ళు, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. వీళ్ళ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చాడు, ఎక్కడికక్కడ అడ్డదోపిడీ చేశారు. చేసి ఈరోజు వాళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నిన్ను మారుస్తానంటున్నాడు. వాళ్ళని కాదు మార్చవలసింది. నువ్వు నీ ఎమ్మెల్యేని నమ్మడం లేదు, నీ ఎమ్మెల్యే ప్రజలు నిన్ను నమ్మడం లేదు. నిన్ను ఓడించబోయేది ఈ ఎన్నికల్లో ఈ ప్రజా సమూహం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే ఒక విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే అడుగుతున్నా. నేను ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఉదరగొడుతున్నారు. నేను ప్రారంభించిన 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమిళలో మీకు అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు అని అడుగుతున్నా మిమ్మల్ని. చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకి నిధులు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులే, అందులో నేను కూడా బాధితుడిని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా.
ఇలాంటి దుర్మార్గమైన పార్టీని మన జీవితంలో ఎప్పుడైనా చూసావా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం ఊరూరు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో మా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి ద్రోహానికి గురైన బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు. నీ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలైన తర్వాత మీ వాళ్లే నీ జెండా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే. ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఏమీ తెలియదు. అందుకే 5 ఏళ్లు బాధపడుతున్నాం. నేను అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చా. మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా ఉంది 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాను. దాన్ని కూడా నిలిపేశాడు. నేను అడుగుతున్నా, అది ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే మైక్రో ఇరిగేషన్ లో మంచి ప్రాజెక్ట్ అయ్యేది. నేనున్నప్పుడు రాయలసీమకి, ఈ కరువు ప్రాంతాలకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ఈరోజు ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే శ్యాంబాబు అడిగినట్టు మళ్ళీ 90%తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే, సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత నాదని మా రాయలసీమ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. నందికొట్కూరులో మెగా సీడ్ పార్క్ తీసుకొచ్చాం 650 కోట్లతో. అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. కర్నూలులో మీరు ఒకసారి చూస్తే నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉండాలి, కర్నూలు జిల్లా అభివృద్ధి కావాలని 90 కోట్ల రూపాయలతో 18 నెలల్లో ఎయిర్పోర్ట్ కూడా కట్టాం. ఇంకో పక్క ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేశాం. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, కర్నూలుని అభివృద్ధి చేయడం కోసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెడతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు. ఏది పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను, విండ్ ఎనర్జీ, గాలితో కరెంటు తీయడం. ఈ కర్నూలు జిల్లాని సోలార్ గాని విండ్ ఎనర్జీ గాని చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచించాను. నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జీ, ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటును మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంటు తయారు చేస్తాం.
పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. సబ్ స్టేషన్ వారిగా కరెంటు తయారు చేసుకుని అక్కడనే సమర్థవంతంగా ఎంత కరెంటు వినియోగానికి కావాలనో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. రైతులందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, మీకందరికీ సోలార్ ఎనర్జీ ఇచ్చి మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని మీకు అవసరమైన కరెంటు వాడుకుని అవసరమైతే మీ ఇండ్లకు కూడా వాడుకుని మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేట్టుగా ఏర్పాటు చేసే బాధ్యత నాది. దానివల్ల మీకు డబ్బులు కూడా వస్తాయి. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. అందుకని నేను ఎక్కడికెక్కడ స్థానికంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండవు. తద్వారా కరెంటు ఛార్జీలు కూడా బాగా తగ్గుతాయి. మీరు ఉత్పత్తి చేస్తే మిగుళ్ళ కరెంటు గవర్నమెంట్కి ఇవ్వగలిగితే దానికి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఐటీని డెవలప్ చేశాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఇప్పుడు ఎనర్జీ పైన శ్రద్ధ పెడతా ప్రతి ఒక్క రైతును రాజు చేసే బాధ్యత కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే విధంగా చేసి మిగులు కరెంటు గవర్నమెంట్ కొనే విధంగా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరందరూ చూశారు, ఆ రోజు ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా లేదా? చేశాడా మద్యపాన నిషేధం? కానీ మా తమ్ముళ్ళు కొంతమందికి బలహీనత తెచ్చాడు, మా తమ్ముడు తెచ్చాడు పాపం. ఇంకా కొంతమంది మంది బాబులు ఉంటారు, తెచ్చుంటారు ఇక్కడే. ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు నా పీరియడ్లో, అవునా కాదా? ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? అది కూడా నాసిరకం, అవునా కాదా? కర్ణాటకలో ఆ బ్రాండ్ ఉందా? తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా? ఇక్కడ మాత్రం జగన్ రెడ్డి బ్రాండ్లు ఉన్నాయా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెడితేనే ఓటుకొస్తారని చెప్పాడా లేదా? మాట తప్పాడా లేదా? ఓటు అడిగే హక్కుందా ఈ ముఖ్యమంత్రికి? ఏం తమ్ముళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారా? నేను అడుగుతున్నా, 150 రూపాయలు ఎవరికి పోతుందా? డబ్బులు ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? అంటే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. కోపం లేదా మీకని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా మీలో ఒక ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఊర్లో ఇసుక ఉంది, ఏం తమ్ముళ్ళు మీకు దొరుకుతా ఉంది ఇసుక? నేనున్నప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చానా లేదా? ఇప్పుడు ఇసుక కూడా రెక్కలు వచ్చాయా లేదా? అంటే ఏంటి అరాచకం? ఎమ్మెల్యేలంతా ఇసుక దొంగ వ్యాపారం, ఎక్కడ చూసినా ఇసుక వ్యాపారం చేసి కర్ణాటకకు బెంగళూరు పంపిస్తారు, హైదరాబాద్ పంపిస్తారు, కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ అడుగుతున్నాం, ధరలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? అన్ని పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పన్నులు విపరీతంగా పెరిగి కడాన ఎంతవరకు పెరిగిపోయాయంటే చెత్త మీద కూడా పన్నులేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, నీళ్ళిస్తే బంగారు పండించే రైతాంగం. అందుకే ఇక్కడ మీరు చూసినప్పుడు అన్ని ప్రాజెక్టులు నేను ప్రారంభించాను. గుండ్రేవుల, వేదావతి, ఎల్ఎల్సి, ఆర్డిఎస్ అన్నిటికీ నిధులిచ్చాం. ముఖ్యంగా మీరు ఆలోచిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు వస్తే తప్ప నీళ్లు రావు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి 1800 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క
డోను పత్తికొండలో నీళ్లు తేవడానికి హంద్రి నీవా ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి 68 చెరువులకు నీళ్లు ఇవ్వాలని 250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 70% పూర్తయింది. కేఈ కృష్ణమూర్తి గారు ఎప్పుడు అడిగేవారు, ఈరోజు జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ హంద్రి నీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. వేదావతి కూడా పూర్తి చేసి తద్వారా ఆలూరు గాని ఈ మెట్ట ప్రాంతాలు బాగుపడతాయి. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలం దగ్గర నుంచి రావాలి, అదే మరి తుంగభద్ర దగ్గర నుంచి రావాలి. ఈ రెండు పైన కూడా ప్రాజెక్టులు కడుతున్నారు. అందుకే గోదావరి నీళ్లు రాయలసీమకు తేవాలని నా సంకల్పం. పట్టసీమలో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను. ఇంకో పక్క ఆలోచిస్తే గోదావరి నీళ్లు బనక చెర్లకు తీసుకొచ్చి తద్వారా రాయలసీమను అనుసంధానం చేసి ఒక్క కర్నూలు పార్లమెంటుకు మాత్రం ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్డీఎస్, గురు రాఘవేంద్ర లేకపోతే గుండ్రేవుల ఎల్ఎల్సి ఇవన్నీ పూర్తి చేసుకుంటే దీనికి కూడా ఇబ్బంది ఉండదని ఆలోచించాను. అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఒకే మాట హామీ ఇస్తున్నా, గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తాం. ప్రత్యేకంగా కర్నూలు పైన శ్రద్ధ పెడతాను. కర్నూలుకు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో వలసలు నివారించడమే కాకుండా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇలాంటి పనులన్నీ చేయాలంటే మీలో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు కొత్తగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ప్రజలే నా స్టార్ క్యాంపైనర్స్ అని. నేను చెప్తున్నా, ఈరోజు పత్తికొండ చూసిన తర్వాత ఈ ప్రజలే నీ పతనానికి స్టార్ క్యాంపైనర్స్. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది నీ బాధితులే. 5 కోట్ల మంది నీకు వ్యతిరేకంగా స్టార్ క్యాంపైనర్స్ గానే ఉంటారు. నువ్వు డ్రామాలు ఆడడం మానేయి. నువ్వేం చేశావో నిన్నటి వరకు అందరినీ బెదిరించావు. ఇప్పుడు అందరూ కలిసి నీ అంతు చూసే పరిస్థితికి వస్తారు. అది ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి అంటున్నాడు, నాకేమి పేపర్ లేదు, టీవీ లేదు అంటాడు. పేపర్ లేదు, టీవీ లేదా, అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇలాంటి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. నేను అందుకనే ఈరోజు రాష్ట్రానికి ఒక పిలిపిస్తున్నా. కలియుగ భస్మాసురుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు శివుడు వరమిచ్చినట్టు ప్రజలు మీరు వరమిచ్చారు ఈ భస్మాసురుడికి. మీ ఓటుతో అధికారం వచ్చి మీ నెత్తిన చేయబెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, రేపు ఎన్నికల్లో మళ్ళీ ఆ ఓటుతో ఈ భస్మాసురుడిని వధించే బాధ్యత మీ అందరికీ ఉంది. సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో ఇదే కాదు, ఈరోజు నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాను. అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డల కోసం ఇచ్చాను మహాశక్తి ప్రోగ్రాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. తల్లికి వందనం కింద
ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత, ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తాం. అదే సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇది కాకుండా మీకెవ్వరికి ఖర్చులు ఇబ్బంది లేకుండా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో కల్పిస్తాం. ఇది చేస్తాం. ముందే చెప్పా యువగళం కింద మా తమ్ముళ్ళకి ఏం చేస్తామని. రైతుల కోసం అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ తెస్తాం. 90% సబ్సిడీ ఇస్తాం. రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంటింటికి సురక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా కొళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీల కోసం ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం, సప్లాన్ పెడతాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఎస్సీలకు కూడా ఒక విషయం చెప్తున్నాను. సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95-96లో ఎస్సీల్లో ఏబిసిడి రిజర్వేషన్లు కేటగరైజేషన్ తీసుకొచ్చాను. మాలా, మాదిగా, అదే మరిగా మిగిలిన వర్గాలన్నీ కూడా నేను ఆ రోజే ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చాను. నేను తీసుకొచ్చిన కేటగరైజేషన్ వల్ల మాదిగలకు చాలా వరకు న్యాయం జరిగింది. ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పారు, మేము కూడా కేటగరైజేషన్ ఎస్సీలకు చేస్తామని. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళా మాదిగలకు న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం. కేటగరైజేషన్ చేసి మీకు న్యాయం చేపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాములు చేసి మైనారిటీస్ ఆదుకుంటాం. అందరి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టి సమాజంలో అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. తమిళలో నేను ఇవన్నీ చేస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియాకు అధినేత్రి. నియోజకవర్గాన్ని బంధువులకు అందరికీ పంచిపెట్టారు. పాపం వసూళ్లు, సెటిల్మెంట్లు పత్తికొండని ఆనకొండ మారిగా మేసేస్తున్నారు మొత్తం కలిసి. చెర్ల కొత్తూరుకు చెందిన దళిత భూములు అనుచరులు కొట్టేశారు. కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్ పైన దాడి చేశారు. వాహనాలు కూడా దొంగిలించకపోయారు. అవే కాకుండా 1-2 కాదు, చాలా ఆరోపణలున్నాయి. ఇక్కడ మీరు చూస్తే అంగన్వాడీ సూపర్వైజర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు? 10 లక్షలు. అవునా కాదా? ఇంకో పక్క విద్యుత్ శాఖలో విద్యుత్ ఆపరేటర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు? దానికి కూడా ఒక రేటు. ప్రతి ఒక్క పోస్టుకు ఒక రేటు. ఇంకో పక్క చెరువుల మరమ్మత్తు పేరిట చెరువుల్లో ప్రొక్లైన్లు పెట్టి మట్టి తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు తినేయడం. కర్ణాటక, గోవా నుంచి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకోవడం. ఇది కాకుండా నియోజకవర్గంలో కడాన మద్యం దుకాణం దగ్గర నీళ్లు పెడితే ఆ నీళ్లు ప్యాకెట్స్ ఉంటే దాంట్లో కూడా డబ్బులు. అవునా? నిజమేనా ఇవన్నీ? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తున్నా, ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నారంటే అవినీతిలో అనునిత్యం కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త విధానాలు. ఇక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే పత్తికొండ కనకదిన్న ఇసుక రీచ్ నుంచి
ప్రతిరోజు ఎన్ని వందల ట్రాక్టర్లు పోతున్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేను అడుగుతున్నా, పాపం జయరాం ఆయన ఒక ఎమ్మెల్యే మంత్రి. నేనే ఆ రోజు చాలాసార్లు చెప్పా, అలాంటి వ్యక్తిని అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు. ఇప్పుడేం చేశాడు? ఆ మంత్రిని జయరాంని ఆలూరు నుంచి ప్యాక్ చేసి ఎక్కడికి పంపించాడు? ఎంపీకి పంపించాడా లేదా? ఎంపీకి పంపిస్తే నాకు ఈ ఎంపీ సీటు వద్దని పారిపోయాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పారిపోయాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఇక్కడ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే పైన అంత ప్రేమేంటి ముఖ్యమంత్రి గారు నీకని అడుగుతున్నా. అవినీతి క్వీన్ పైన ప్రేమ. పాపం బెంజ్ మంత్రి ఒకప్పుడు నేనే ఎగతాళి చేశా జయరాంని. ఆయన్ని మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇంక సస్తే కూడా ఈ పార్టీలో ఉండనని దండం పెట్టి పారిపోయిన వ్యక్తి, పార్లమెంట్ వద్దన్న చెప్పే వ్యక్తి ఈ జయరాం. ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు. ఎంపీ కూడా చెప్పేశాడు, కర్నూలు ఎంపీ, నేను పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే బీసీలకు ఒక రూలు, ఈయన మనుషులకు ఒక రూల్, అవునా కాదా? ఇంకో పక్క ఇక్కడే ఆదోళన ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి, గొప్ప నాయకుడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు. మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట, గుట్కా మద్యంలో ఆదాయం పెంచడంలో సమర్థుడు. ఆదోని క్రికెట్ బెట్టింగ్కి ఈయన ఒక పెద్ద నాయకుడు. కొడుక్కి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాల వసూళ్లు అన్నీ అప్పచెప్పేశాడు. గొప్పళ్లే కదా వీళ్ళు. ఆయన మాత్రం సీటు మార్చడు. మార్చాడా సీటు? ఆయన మార్చకపోతే మీరేం చేస్తారు? ఇంటికి పంపిస్తారా లేదా మీరు? ఆయన తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు మంత్రాలయంలో. మంత్రాలయం మొత్తం మింగేస్తున్నాడు. మొలగనూరు, తుంగభద్ర, రామాపురం ఇసుక రీచ్లన్నీ ఇనివే, అవునా కాదా? ఇసుకకు రెక్కలు వచ్చాయా లేదా? దోచేస్తున్నారా లేదా? సెంటు పట్టాల పేరుతో దళితుల భూములు హక్కున్నాడు. రాయల చెరువు నుండి మత్స్యకారులు తరివేసి చెరువును ఆక్రమించుకున్నాడు. కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఏమనాలి నాయకుల్ని? వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళకి బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఎమ్మిగినూరు, సొంత ఊరు కడిమెట్లో 100 ఎకరాల భూమి కొట్టేశాడు. 30 ఎకరాల దేవాలయ భూమిని కొట్టేశాడు. కడానాయని చెప్పేశారు, నీకు సీటే లేదు పొమ్మన్నాడు. ఇంటికి పంపించారు. ఇంకొక ఆయన కొడుమూరులో పేరుకి సుధాకర్, పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. భూములు, ఇసుక, ఎర్రమట్టి అన్నీ ఆయన సొంతం. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆయనకు 10% వాటా ఇవ్వాల్సింది. ఇప్పుడు సుధాకర్ సీటు మాత్రం పోయింది. విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం మాత్రం పెరిగింది. ఎక్కడో ఉండి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లో. ఇంకో పక్కన కర్నూలులో ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, అవినీతిలో కింగ్ ఖాన్. గొప్ప నాయకుడు, ఎక్కడ దొరికినా ఆయనకే డబ్బులు కావాలి. ఆయన చూస్తే
కర్నూలులో 1 ఎకరా 50 సెంట్లు సుల్తానియా మసీదు సంబంధించిన ఒక భూమిని కొట్టేశాడు. చిన్నదేవరపాడులో 100 కోట్లు విలువ చేసి 59 ఎకరాలు వెంచర్లు వేసుకొని అమ్మేశాడు. పందిపాడులో 12 ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నాడు. భూమి కనపడిస్తే ఆంఫట్, ఆయన మాత్రము యాక్షనే లేదు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఇవన్నీ మీకు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతివంతమైన ప్రభుత్వం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. మిర్చి రైతులను ఆదుకునేదానికి ఆదోన్లో మిర్చి యార్డు కావాలని, కోల్డ్ స్టోరేజ్లు కావాలన్నారు, అవి కూడా పెట్టిస్తాం. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తే 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఇంత మునుపు కూడా చేసేదానికి ముందుకు వెళ్ళాం. మళ్ళీ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకాలకి కరెంటు బిల్లు కూడా కట్టకుండా అన్ని కూడా చెడిపోయే పరిస్థితికి వచ్చింది. పూర్తిగా రిపేర్లు చేసి మళ్లీ నీళ్లు ఇచ్చే బాధ్యత, కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. పార్లమెంటు 7 అసెంబ్లీలు మనమే గెలుస్తున్నాం. అట్లని చెప్పి ఇంట్లో పడుకోవద్దండి. 73 రోజులు మీరు కష్టపడండి. మళ్ళీ ఈ యొక్క కర్నూలునే కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం. అందుకే ఈరోజు నేను ఒక పిలిపిస్తున్నాను. రా కదిలిరా అనేది నా కోసరం కాదు, నాకు పదవి కోసరం కాదు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసరం కాదు. ఇది మీ కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావి తరాల కోసరం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అవును అని. మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే రా కదిలిరా కార్యక్రమంలో వచ్చాను. ఇప్పుడు పిలిపిస్తున్నా. నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా. నేను ఒక పిలిపిస్తే ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల చేతులు, అదే మరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంత సమర్థవంతంగా నాకు రెస్పాండ్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా. ఎక్కడ లేని శక్తి నాకు వచ్చింది ఈరోజు. తమ్ముళ్ళు, ఎప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా, 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించి ఈ రోజే ప్రారంభించే మనస్తత్వం నాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నా విషయంలో వయసు గురించి మాట్లాడుతున్నారు. నాకు వయసు నెంబర్ మాత్రమే. అవునా కాదా? కొబ్బరికాయ కొట్టలేని వాడు కూడా నన్ను గురించి మాట్లాడతాడు. ఒళ్ళు వంచలేని వాళ్ళు కూడా నన్ను గురించి మాట్లాడతారు. నాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు నాది. అవునా కాదా? అదే మాదిరిగా ఐటీని ప్రోత్సహించి నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారిని అగ్రభాగాన పెట్టిన ట్రాక్ రికార్డు నాకుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది. నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసే బాధ్యత నాది. అందుకే 19లో నేను ఆలోచించాను, విజన్ 2029 తీసుకొచ్చాను.
2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని కార్యక్రమాలు చేపట్టాను. అందులో భాగమే అమరావతి, అందులో భాగమే పోలవరం, అందులో భాగమే పరిశ్రమలు తేవడం, ఇండస్ట్రీ తీసుకురావడం, యువతని ముందుకు తీసుకుపోవడం. కానీ అవన్నీ కూడా దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఈరోజు నా సంకల్పం మళ్ళీ ఇవన్నీ బాగు చేసి ఈ రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడం నా బాధ్యతగా నేను ఆలోచిస్తున్నా. నాకు పదవి కోసం కాదు, కానీ నా వల్ల 50% తెలుగు వాళ్ళు బాగుపడ్డారు. తెలుగు జాతి 10 కోట్లుంది, 5 కోట్ల మంది బాగున్నారు. తెలంగాణలో గాని, వేరే రాష్ట్రాల్లో గాని, వేరే దేశంలో గాని, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు, దగాగా పడ్డారు. అలాంటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా 45 సంవత్సరాలు మీరు ఆదరించిన మీ సేవకుడుగా నా మీద బాధ్యత ఉంది, ఒక కుటుంబ పెద్దగా. అందుకే ఆలోచిస్తున్నా, నా అనుభవం, నా కష్టంతో ఇంత మునుపు పనిచేసిన దానికంటే కూడా 5 రెట్లు ఎక్కువగా పనిచేస్తా. 5 ఏళ్లలో మళ్లీ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఉందని. ఆశీర్వదిస్తారా అని అడుగుతున్నా, మిమ్మల్ని సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. ఈ రోజు నుంచి ఒక టీ కొట్టులో, ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఒక రచ్చబండ మీద మీరు చర్చ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేనేం చేశాను, ఇప్పుడు ఇతను వచ్చి ఏం చేశాడు, మీకు లాభమా నష్టమా బేరే చేసుకోండి. నేను చేసింది కరెక్ట్ అయితే మళ్ళీ చేస్తానని నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకు రమ్మని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అది మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోన తెలుగు కమ్యూనిటీని నెంబర్ 1 కమ్యూనిటీగా చేయాలనేది నా ఆకాంక్ష. రెండోది, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది నా ఆశయం. పేదరిక నిర్మూలన సాధ్యం. అందుకనే మనుషులే మన యొక్క ఆస్తిగా భావించి ఈ పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు సహకరించే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మన బిడ్డల ఉద్యోగాల కోసం అంటే కదిలిరా అని గట్టిగా చెప్పాలి. మన బిడ్డల ఉద్యోగాల కోసం కదిలిరా, ఇంకా గట్టిగా చెప్పాలి, పిడికిలి బిగించి చెప్పాలి. లాస్ట్ లో ఉన్నోడు కూడా చెప్పాలి. మీరు రావడం కాదు, ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలి. కుటుంబాలు ఒకటి కావాలి, గ్రామాలు ఒకటి కావాలి, తాలూకాలు ఒకటి కావాలి. అందరం కలిసి ముందుకు నడవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. డ్రిప్ సబ్సిడీలు పునరుద్ధరణ కోసం కదిలిరా, డ్రిప్ ఇరిగేషన్ కోసం కదిలిరా, సైకో పాలన అంతం కోసం కదిలిరా, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం కదిలిరా, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. కదిలిరా, గట్టిగా చెప్పాలి, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి, రాతి యుగం పోవాలి. సిద్ధంగా ఉన్నారా? ఇటుకన్నిటికని అడుగుతున్నా. తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. గుడ్, శభాష్, చాలా హుషారుగా ఉన్నారు. మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఓట్ల దొంగలు కూడా ఉన్నారు. తమ్ముళ్ళు దొంగలు పడ్డారు.
ప్రతిరోజు మీ ఓటు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకపోతే మీ ఓటే తీయేస్తారు వీళ్ళు. మనం బతికుండగానే చంపేస్తారు. కాబట్టి అది కూడా జాగ్రత్త తీసుకొని 72 రోజులు 73 రోజులు అప్రమత్తంగా ఉందాం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. Sima Chelema